వెల్కమ్ టు ఎల్సిలా బుక్స్ స్పెషల్ పాడ్కాస్ట్ ఫర్ లెంట్ సీజన్. ఈ లెంట్ కాలంలో మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని జస్ట్ ఒక్క నిమిషంలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ లోకపరమైన అధికారానికి, దేవుని వినయానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన వ్యత్యాసమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటగా చూస్తే, ఒక గొప్ప రాజు రాజసం ముట్టిపడేలా గుర్రం మీద కాకుండా ఒక చిన్న గాడిద పిల్లనెక్కి రావడమనేది లోకదృష్టిలో ఎంత హాస్యాస్పదంగా, అవమానకరంగా ఉంటుందో కదా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంత శక్తివంతమైన రాజు అలా ఎందుకొస్తాడు? ఒకవేళ ఆ కాలంలో ఎవరైనా రాజు అలా వస్తే అది ఖచ్చితంగా నవ్వులాటగా ఉండేది కదా అని. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఈ లోకపు అధికారాలను ఎలా తిరస్కరించాడో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన పునాది. రెండవదిగా, ఈ హాస్యాస్పదమైన ప్రవేశం వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే, ఒక కొత్త రకమైన రాజ్యాన్ని స్థాపించడమే. అవును, దేవుడు తన కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా, దీనులను పైకి లేపేందుకు, పేదలను ఆదుకునేందుకే ఈ వినయపూర్వకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక చివరిగా, ఆ వినయమే అంతిమంగా శిలువ త్యాగానికి దారితీసింది. లోకానికి దేవుని మార్గం ఒక మూర్ఖత్వంలాగా లేదా పనికిరానిదిగా కనిపిస్తుంది కావచ్చు, కాని లౌకిక అధికారాలను, ప్రలోభాలను ఎదిరించి నిలబడటమే దేవుని నిజమైన జ్ఞానం. సో, ఒక్క మాటలో చెప్పానంటే, నిజమైన శక్తి అహంకారంతో కూడిన సింహాసనాలలో లేదు, వినయంతో కూడిన త్యాగంలోనే ఉందన్నదే ఈ లెంట్ కాలపు అసలైన సందేశం. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ కీప్ లిస్నింగ్ ఫర్ మోర్.